రియాక్షన్ గా వీళ్ళు మాట్లాడారు. అంటే ఆవిడ బిహేవియర్ పాటర్న్ ఏంటి అంటున్నా నేను. నాకు తెలిసి ఆవిడ గనక ఈ పార్టీ నుంచి తరిమేస్తే ఆవిడ ఇక్కడ చెన్నైలో డిఎంకే పార్టీలో టికెట్ కోసం చాలా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఆవిడ భర్త ద్వారా చాలా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మామూలు ప్రయత్నం కూడా కాదు అది. ఇక్కడ దొరకదు, ఆంధ్రాలో లేదు, వేరే పార్టీకి పోలేదు. ఇది ఆమె తమిళనాడు రాజకీయాల్లోకి వెళ్ళిపోవాలనుకుంటుందా? అయ్యో, మీరు ఇంకా ఎక్కడ ఉన్నారు సార్? డిఎంకే లో చాలా నేను తెలంగాణలో ఉన్నానండి, నాకెలా తెలుస్తుంది? తెలంగాణలో ఉన్నా మీరు ఆంధ్రాకి సెంటర్ పాయింట్ కదండి. అయినా సరే ఆవిడ తమిళనాడులో ఎస్టాబ్లిష్ అవ్వడానికి ఆవిడ చాలా తీవ్రమైన విజయ్ పార్టీ టీవీకేనా? నో డిఎంకే పార్టీ. అంతేనా? డిఎంకే పార్టీ రిజెక్ట్ చేస్తే టీవీకేలో ట్రయల్స్ జరుగుతున్నాయని నేను వింటున్నా. డిఎంకే రిజెక్ట్ చేసింది ఆల్రెడీ, రిజెక్ట్ చేసింది, ఇవ్వమని చెప్పేశారు ఆవిడకి. ఇప్పుడు టీవీకే పార్టీలో ట్రై చేస్తున్నట్టు తెలిసింది. అంటే ఈవిడ రేపొద్దున ఈ మాటల మీద ఆవిడ వచ్చి బయట ఖండించవచ్చు. వాడేవాడు చెప్పేదానికి ఆ నా కొడుకు ఏం తెలుసు, ఈ నా కొడుకు ఏం తెలుసు, నన్ను కూడా తిట్టేస్తుంది, కొడుకు ఉండాలి. అది సంగతి, ఆ మాత్రం భయం ఉండాలి మీలాంటి వాళ్ళకి. మా రోజా గారు అంటే లేకపోతే మీరు తిట్టచ్చు, తిట్టచ్చు, నన్ను కూడా కొడుకుని చేసేస్తుంది. ఆ మాత్రం భయం లేకుండా నోటుకొచ్చి మాడతారా? కాబట్టి ఆవిడ తిట్టినా పర్లేదు, మాట్లాడినా పర్లేదు, వాస్తవమే మిగులుతుంది. కాబట్టి నేనేమంటానంటే ఆవిడ లాంటి వాళ్ళు, నిజంగా చెప్తున్నాను సార్, ఈ రోజు దౌర్భాగ్యమైన పరిస్థితి అలాంటి రాజకీయాల్లో. రైట్ సత్యమూర్తి గారు, ఇది అంటే ఈ రకంగా పార్టీలో కొద్దిగా స్టెబిలైజ్ అవుతున్న వాళ్ళని, రాజకీయాల్లో స్టెబిలైజ్